రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేవూరు శ్రీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలను ఇస్తుందన్నారు. అంతేకాకుండా ఏకకాలంలోనే రైతులకు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తుందని తెలియజేశారు. కడుపు కాలకుండా వాళ్ళ ఆకలితో చనిపోకుండా కాపాడింది ఉపాధి హామీ పథకం. నేను అనుకున్నాను నా జన్మ దీంతో ధన్యమైంది. ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇంత చక్కగా అమలు చేయడం మూలంగానే ఈనాడు లక్షల మంది ఆకలితో చనిపోకుండా ఉన్నారని నేను ఆ రోజు చాలా సంతోషించాను. ఆ తర్వాత ఢిల్లీలో అప్పటి యూపీఏ ప్రభుత్వంలో పేద ప్రజల కోసం, పేద ప్రజల హక్కుల కోసం, వారి యొక్క జీవితాల్లో బాగు తీసుకొని రావడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటారు. ఆ సంస్థలో పనిచేసే అవకాశం నాకు వచ్చింది. సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో 4 సంవత్సరాల పాటు ఆ సంస్థలో నేను పనిచేశాను. ఆ సంస్థ ద్వారా వచ్చినటువంటి చట్టాలు ఈ దేశంలో పేద ప్రజల జీవితంలో ఎంత మార్పు తీసుకొచ్చిందంటే మీ అందరూ కూడా తెలుసు. రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, ఇలాగా పేద ప్రజల అభివృద్ధి కోసం ఆ సంస్థ ఆ యొక్క నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ నుంచి రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్ ని తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా అదేవిధంగా ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ సంబంధించిన చట్టాన్ని స్వయంగా రూపకల్పన చేసి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో స్వయంగా మాట్లాడి, సోనియా గాంధీ గారితో మాట్లాడించి ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో మరి ఎస్సీపీ టిఎస్పీ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొని రావడానికి కృషి చేయడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, నెల్లూరులో నేను నేర్చుకున్నటువంటి విషయాలు ఏ విధంగా రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కూడా నాకు ఉపయోగపడ్డాయి. మీ అందరూ కూడా తెలుసు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నక్సలైట్స్ తో మీకు స్వయం సహాయక సంఘాలు కనిపిస్తాయి. ఆ సంఘాలన్నీ ఆ గ్రామంలో ఒక గ్రామ సంఘంగా ఏర్పాటు చేసింది నేను. ఈనాడు విలేజ్ ఆర్గనైజేషన్స్ అనేది ప్రతి ఊర్లో ఉన్నది.